ఇది తలకట్టు దీర్ఘాలకు, ఇది కింది పాడాలు, తర్వాత కింది ఒత్తులకు కింది లైన్, ఇక్కడ లెటర్ రాయడానికి తలకట్టు దీర్ఘాలకు. ఇప్పుడు ఇలా సుస్వాగతం రాయాలి. చూడండి, రాసుకున్నాం. సుస్వాగత రాసాం. చూడండి, 4 లైన్స్ పెట్టుకున్నాం. పైది కిందిది, తర్వాత కొమ్ములోకి ఇచ్చే లైన్, తలకట్టు దీర్ఘాలకు ఇచ్చే లైన్, తర్వాత ఒత్తులకు ఇచ్చే లైన్. ఇది దాటిపోవద్దు, అక్షరాలు కిందికి రావద్దు, తర్వాత పైకి పోవద్దు. చూడండి, సుస్వాగతం రాసుకున్నప్పుడు 4 లైన్స్ పెట్టి ఇక్కడ ఒక లైన్ పెట్టాలి. ఇది దీనికి లెటర్స్కి కడప అంటారు. కడప నుంచి రావాలి. ఏదైనా లెటర్ అక్షరాలు గుండ్రంగా రావాలంటే ఇక్కడ రావాలి. 5 లైన్స్ మొత్తం 1 2 3 4 5 లైన్స్ కొట్టాలి. ఇప్పుడు చూడండి, సుస్వాగతం ఆటో కొట్టాలంటే ఇట్లా చూడండి, ఇక్కడ తెలుగు రాసేటప్పుడు ఈ విధంగా ఆ నుంచి రౌతి వరకు అక్షరాలు ప్రాక్టీస్ చేస్తే మనకు అన్ని అక్షరాలు రాయడానికి ఈజీగా ఉంటుంది. కా, చా, ఒత్తుకాలు, గుంటాలు కూడా రాయడం ప్రాక్టీస్ చేయాలి. సుస్వాగతం. మీరు 4 లైన్స్ ఇంగ్లీష్ లెటర్స్కి 4 లైన్స్, తెలుగు లెటర్స్కి 2 లైన్స్ 5 లైన్స్ కొట్టి రాయాలి. తర్వాత పెన్సిల్ లైన్స్ 2 వేసుకొని మనం పెన్సిల్ షేడింగ్గా లేకపోతే కలర్ మిక్సింగ్గా ఫిల్అప్ చేయడమా, మనము ఏ కలర్ చేయాలనేది, ఏ లెటర్కి ఏ కలర్ చేయాలనేది మనం ఫస్టే సెలెక్ట్ చేసుకొని రాసుకోవాలి. ఇది డెకరేటివ్ లెటర్. సెకండ్ డెకరేటివ్ లెటర్ సుస్వాగతం తెలుగులో రాయాలనుకుంటే ఈ విధంగా సుస్వాగతం తెలుగులో రాయండి. కొందరు ఇప్పుడు నోట్స్లో రాయండి. రఫ్ నోట్స్లో ఏదో బోర్డు మీద నేను రాసినా నాకే వస్తుంది. నేను ఎంత ప్రాక్టీస్ చేసినా ఎంత చెప్పినా నాకే వస్తుంది, కానీ మీకు రాదు. మీకు రావాలని ఏం చేయాలి? మీరు రాయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నేను రాసుకుంటే నాకు ఎక్కడ మిస్టేక్, పొరపాటు జరిగింది, ఏది ఎత్తిపోయింది, ఏది ఎట్లా చేయాలి, వంగిందా, సన్న వచ్చిందా, దొడ్డ వచ్చిందా లెటర్ అనేది నాకు తెలుస్తుంటుంది. మీరు కూడా రాస్తుంటే మీకు ఐడియా వస్తుంది, మీరు కూడా చేయాలి. ఇది అది కూడా